హలో అండి, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను మా పాప స్కూల్లో తను వేలు నాచియార్ తమిళ్ రాణి ఆమెది కాస్ట్యూమ్ అయితే వేస్తుందండి. అందుకని ఇక్కడైతే నేను శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మన రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే బార్డర్ శారీస్ ఉంటాయి కదా, ఇలా అయితే నేను ఒక కాటన్ శారీ తీసేసుకొని ఈ విధంగా అయితే తను ఎంత హైట్ అయితే సరిపోతుందో అంతవరకు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. శారీ మొత్తం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది నేను 6 years గర్ల్కి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, పాప సైజు ఎంత అయితే ఉందో అంతవరకు నేనైతే శారీని ఫోల్డ్ చేసుకున్నాను. మొత్తం ఇలా శారీ మొత్తం ఫోల్డ్ చేసేసుకొని లాస్ట్ ఉంటుంది కదా, లాస్ట్లో ఉన్నదాన్ని అయితే 1 మీటర్ వరకు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి శారీ అంతా అవసరం లేదు కాబట్టి కొంచెం చిన్న శారీగా మనం చేసుకోవచ్చు. ఇంత క్లాత్ని అయితే నేను ఒక పిన్ను తోటి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటే వాళ్ళకి శారీ మనం వేసినప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎక్కడి వరకు అయితే మనం క్లాత్ని ఫోల్డ్ చేసామో ఆ పార్ట్ వరకు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వదిలేయాలి. తర్వాత మిగిలిన పార్ట్ని ఈ విధంగా అయితే కొంచెంగా తీసుకొని ఇక్కడైతే టై చేయాలండి. ఇలా కొంచెం గట్టిగా టై చేస్తే వాళ్ళకి ఎక్కువసేపు అనేది శారీ ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ని అయితే బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని మనం నార్మల్గా పళ్ళుకి ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా బార్డర్ సైజు ఎంతైతే ఉంటుందో అంతవరకు అయితే మనం వేసేసుకోవాలండి. బార్డర్ ఉన్న వెడల్పు వరకు అయితే మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే స్టైల్లో మనం ఝాన్సీ లక్ష్మీబాయి కాస్ట్యూమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత మనం శారీని లోపలికి అయితే వేసుకోవాలి. వెనక కొంచెం సర్చ్ చేసేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న క్లాత్ని అయితే మనం పెట్టాలండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న క్లాత్ని అయితే మళ్ళీ ఒకసారి కాళ్ళకి మధ్యలో నుంచి వెనక్కి అయితే తీసేసుకోవాలి. మనం ముందుగానే శారీని 1 మీటర్ వరకు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు పెద్దగా శారీ ఉండదు, సో ఈజీగా అయిపోతుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని సర్చ్ చేసేసుకొని ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా, దీనికైతే మనకు బయటకు ఎలాగైతే ఇలా ఫోల్డింగ్స్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం బార్డర్ సైజు వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనకు పిల్లలు ఏ సైజ్ అయితే ఉంటారో అంతవరకు వచ్చే వరకు అయితే మనం పిన్ అయితే పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకుని ఒకసారి ఈ విధంగా సరి చేసుకుంటే అయిపోతుందండి. ఈ కాస్ట్యూమ్ అయితే నేను వేలు నాచియార్ కాస్ట్యూమ్కి వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. అదే మీరు ఝాన్సీ లక్ష్మీబాయి కాస్ట్యూమ్ వేసే మాట అయితే వెనక ఉన్న పైట ఉంటుంది కదా, దానిని ముందు వైపుకి అయితే పెట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం రెడీ అయిపోయాక వెనక మనకు క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం సరి చేసేసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా అయితే నేను శారీ అనేది పాపకు వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర చిన్న వడ్డానం ఉంటే పెట్టేస్తున్నాను. అలాగే ఒక చిన్నది ముత్యాలది
పెట్టేస్తున్నాను. మీ దగ్గర కనుక స్టెప్ వైజ్ ఉన్న చైన్ కనుక ఉంటే పెట్టేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే ఈ విధంగా రెడీ చేసేసాను. మనము పిల్లలకి కాస్ట్యూమ్ వేసే ముందు మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి వాళ్ళకి రెడీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ టైం అయితే ఉండదు, చాలా త్వరగా చేసేయచ్చు. ఇక్కడైతే మొత్తం నేను రెడీ చేసేసుకున్న తర్వాత రాణి వేలు నాచియార్కి ఇలా అయితే రౌండ్గా చూపిస్తున్నారండి పిక్లో. సో నేను కూడా అదే విధంగా తిలకంతో అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. మీరు స్టిక్కర్తో అయినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక షాల్వా అయితే తీసేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పైన అయితే నేను ఒక దుప్పటాతోటి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా అయితే పైన క్యాప్ లాగా పెట్టేశానండి. చాలా త్వరగా అయిపోతుందండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనం ముందే కనుక ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత పెద్ద శారీ అయినా సరే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా కట్టేసేయొచ్చండి. నేను ఇలా ఖడ్గాని కూడా ఒక కార్డ్బోర్డ్ షీట్ తోటి అయితే మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, ఇదైతే నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి. చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇది మా పాప స్కూల్లో సెలబ్రేషన్ అండి. చూసారు కదా, చాలా ఈజీగా శారీ డ్రాపింగ్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.